పండుగ సందర్భంగా వాహన పూజ చేయించుకునేందుకు అనేక మంది పెద్దమ్మ తల్లి ఆలయానికి విచ్చేస్తున్నారు. అయితే పూజారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఎవరికి వారు తమ తమ వెహికల్స్ కి తామే ఆయుధ పూజ చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. దసరా సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతోటి రద్దీగా మారిపోయాయి. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయుధ పూజ చేస్తున్నారు. వారికి రోజువారీ జీవితంలో ఉపయోగపడేటువంటి పనిముట్లు, అదేవిధంగా వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను ఈరోజు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇది వృత్తిపరమైనటువంటి విజయానికి గుర్తుగా ఆయుధాలకి కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తూ ఉంటారు. దసరా నవరాత్రులలో మహానవమి రోజున ఈ ఆయుధ పూజను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది మనకి దసరా శరన్నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. ఇక ఈ రోజు విజయదశమి దసరా సందర్భంగా అమ్మవారి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తి ఈ రోజే తమ వాహనాలకి కూడా పూజలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పూజారులు ఈ రోజు పూజలలో బిజీగా ఉంటారు కాబట్టి ప్రజలే తమకి తాముగా తమ వాహనాలకు ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిమ్మకాయలను పెట్టి మనకి టైర్ల కింద నిమ్మకాయలను పెట్టి వెళ్ళడము, అదేవిధంగా వాహనాలను ఎంతో అందంగా పసుపు కుంకుమలతోటి అలంకరించడము, అదేవిధంగా మనకి పూలతోటి కూడా వాటన్నింటినీ ఎంతో అందంగా అలంకరించి దిష్టి తీశారు. అదేవిధంగా పూజలను కూడా నిర్వహించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక ఆలయ ప్రాంగణంలో వాహనాలను పూజ చేసడానికి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సో కొత్త వాహనాలైనా పాత వాహనాలైనా తమకి రోజువారీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటువంటి వాహనాలకి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ వాహనాలను ఎంతో మంచిగా కడిగి వాటికి పసుపు కుంకుమని రాసి పూలతోటి అందంగా అలంకరించి అదేవిధంగా టెంకాయలను కొట్టి గుమ్మడికాయలను కొట్టి కూడా దిష్టి తీసి వారందరూ కూడా వాటికి కృతజ్ఞత అనేదైతే తెలుపుతున్నారు. సో విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు తమకి రోజువారీ జీవితంలో ఉపయోగపడేటువంటి పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఇతరత్ర పనిముట్లకి కూడా వారందరూ కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మనకి పల్లెటూర్లలో చూస్తే నాగలికి, అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగపడేటువంటి పశువులకి వీటన్నింటికి కూడా ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక నగరంలో చూసినట్లయితే కూడా ప్రధానంగా మనకి రోజువారీ జీవితంలో వెహికల్స్ మీదనే చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఆ వాహనానికి ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. సో పెద్దమ్మ తల్లి ఆలయం అంతా కూడా భక్తులతోటి ఎంతో సందడిగా కనిపిస్తోంది. ఇక ఆలయ ప్రాంగణంలో మనకి వెహికల్స్ పార్క్ చేసే చోట ప్రతి ఒక్కరు కూడా తమ తమ వాహనాలని ఎంతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. ఇక్కడ గుమ్మడికాయలను, టెంకాయలను, అదేవిధంగా పూజా సామాగ్రిని కూడా అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో అందరూ ఇక్కడికి వచ్చి వీటన్నింటిని కూడా తీసుకొని ఇక్కడే వారే తమకు తాముగా కూడా ఈ ప్రత్యేక పూజలను అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే మనకి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు అధిక రూపంలో స్కందమాతగా భక్తులకి ఏడాది దర్శనం కూడా ఇచ్చారు. ఇక ఈ రోజు విజయదశమి సందర్భంగా పెద్దమ్మ తల్లి రూపంలో ఆ తల్లి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రజలందరూ కూడా తమ వాహనాలకి పూజలు చేస్తూ ఆయుధ పూజను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎవరెవరైతే ఏ పని అయితే చేస్తూ ఉంటారో ఆ పనికి సంబంధించినటువంటి పనిముట్లను కొలచడంతో పాటు వాటికి కృతజ్ఞత తెలపడంతో పాటు వారు రోజువారీ జీవితంలో ప్రయాణించేటువంటి వెహికల్స్ కి కూడా పూజలు చేస్తూ వారందరూ కూడా ఎంతో సంతోషంగా విజయదశమి వేడుకలు అయితే జరుపుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ దుర్గాదేవి అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ మనకి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటు తమకి రోజువారీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి వాహనాలకి, పనిముట్లకి, అదేవిధంగా ఆయుధాలకి పూజలను కూడా నిర్వహిస్తున్నారు. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.